నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 8వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అమానిత్వమదంభిత్వమహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ. తాత్పర్యం: తనను తాను సన్మానించుకోకుండా ఉండడం, డంబములు పలుకకుండా ఉండడం, ఇతరుల శరీరము కానీ మనసును కానీ హింసించకుండా ఉండటం, సహనము అంటే ఓర్పు కలిగి ఉండడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం, గురువులను పూజించడం, గౌరవించడం, శరీరమును మనసును శుచిగా నిర్మలంగా ఉంచుకోవడం, భగవంతుని యందు స్థిరమైన బుద్ధి కలిగి ఉండడం, ఆత్మ వినిగ్రహము అంటే మన మీద మనకు నియంత్రణ కలిగి ఉండడం, అంటే స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ కలిగి ఉండడం. 2వ శ్లోకంలో ఈ శరీరమే క్షేత్రము అని చెప్పాడు. ఆ క్షేత్రమును చూస్తున్నవాడు క్షేత్రజ్ఞుడు అని అన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడు మనల్ని చూస్తుంటే ఆయనను మనం చూడటం ఎలాగా అనే ప్రశ్న వస్తుంది. క్షేత్రజ్ఞుడిని చూడాలంటే మనకు ముందు ఆ క్షేత్రజ్ఞుడిని గురించిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం రావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతల గురించి 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం దాకా వివరించారు వ్యాసుల వారు. అందులో మొదటి శ్లోకమైన 8వ శ్లోకం మనం చదువుకుంటున్నాం. ఈ శ్లోకంలో మానవునికి ఉండవలసిన కొన్ని లక్షణాలు, అర్హతల గురించి చెబుతున్నాడు పరమాత్మ. వీటిలో చేయతగినవి, చేయకూడనివి కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. పరమాత్మ దీనినే జ్ఞానమని అన్నాడు. అంటే మానవుడు తన జీవితంలో తప్పకుండా తెలుసుకొని ఆచరించదగ్గ విషయాలు అని అర్థం. మానిత్వం అంటే తనను తాను గొప్పగా ఊహించుకోవడం, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం, తనంత వాడు లేడని గర్వించడం, తనకు లేని గుణాలు ఆపాదించుకొని తనను తాను పొగుడుకోవడం, ఇవన్నీ మానిత్వం కిందికి వస్తాయి. కొంతమంది ధనమిచ్చి పొగిడించుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు. ఇది కొంతకాలానికి ఒక వ్యసనంగా మారుతుంది. ఈరోజు నన్ను ఎవరూ పొగట్టం లేదే, ఈ నడుమ నాకు ఎవ్వరూ సన్మానం చేయడం లేదే అని బాధపడే స్థితికి చేరుకుంటారు. మరికొంతమంది పిలవకపోయినా అడిగి పిలిపించుకుని సభలకు వెళ్ళి దండలు వేయించుకుంటారు. అలా జరగని రోజున ఏదో పోగొట్టుకున్నట్టు విలవెల్లాడిపోతారు. కొంతకాలానికి అది ఒక మనోవ్యధగా మారే అవకాశం ఉంది. అటువంటి మనోవ్యధ ఉన్నవాడు దైవ చింతనకు, ధ్యానము చేయడానికి పనికిరాడు. దైవ చింతన, ధ్యానము, భక్తి లేకపోతే జ్ఞానము లభించదు. అందుకే ఈ లక్షణం ఉండకూడదు అని అమానిత్వం అంటే మానిత్వం పనికిరాదని చెప్పారు వ్యాసుల వారు. అదంభిత్వం అంటే డంబము లేకపోవడం. పైన చెప్పబడిన మానిత్వం మానసికమైన స్థితి అయితే, ఈ డంబం అమానిత్వమును బయటకు ప్రకటించే స్థితి. తన వాక్కు చేత కానీ చేతల చేత కానీ తన గొప్పతనాన్ని ఇతరులకు చాటుకోవడం అంటే అంతా నేనే చేశానని గొప్పలు చెప్పుకోవడం, నిరాడంబరంగా చేయవలసిన పనులు కూడా ఆర్భాటంగా చేయడం, భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతాలు, పూజలు, పడి పూజలు ఆర్భాటంగా ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేసి ఛానల్స్లో చూపించి రాజకీయ నాయకులను పిలిపించి నిర్వహించడం కూడా ఈ డంబం కిందకే వస్తుంది. చాలామంది చేసే పూజలు, వ్రతాలలో భక్తి, శ్రద్ధ తప్ప అన్నీ ఉంటున్నాయి. ఇటువంటి వారు తమ వేష భాషలలో ప్రత్యేకత కోసం పాకులాడుతుంటారు. ఒంటి నిండా రుద్రాక్షలు, 5 వేళ్లకు వివిధ దేవతల ఉంగరాలు, నుదుటి మీద పెద్దగా నామాలు, విభూతి రేఖలు, వీటితో అందరూ నన్నే చూడాలి అని తహతలాడుతుంటారు. ఈ తరహా వ్యక్తులకు భక్తి, శ్రద్ధ ఉండే అవకాశమే లేదు. తన గురించి తాను ఆలోచించేవాడు దేవుని గురించి ఆలోచించడు. కాబట్టి అదంభత్వం అలవర్చుకోవాలని వ్యాసుల వారు సూచించారు. అహింస అంటే కేవలం శారీరకంగా హింసించడమే కాదు, మాటలతో హింసించడం, మనసును గాయపరచడం కూడా హింస కిందికే వస్తుంది. కాబట్టి శరీరంతో కానీ, వాక్కుతో కానీ, మానసికంగా కానీ ఎవరిని హింసించకూడదు. శారీరకమైన గాయాలు కొంతకాలానికి మానిపోతాయి, కానీ మానసిక గాయం ఎన్నటికీ మానిపోదు.
చాలామంది తమ సుఖం కోసం, వినోదం కోసం ఇతర ప్రాణులను వేట పేరుతో చంపడం చూస్తుంటాం. వేటాడేటప్పుడు ఆ ప్రాణి ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో మనముంటే ఎంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించాలి. అప్పుడు వేట అంటే అసహ్యం వేస్తుంది. మనం ఒక మాట అంటే ఎదుటివాడి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించి మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు చెట్టు చేమలకు కూడా హింస చేయకూడదు. అందుకే ఎండిన చెట్లని కలప కోసం ఉపయోగించమంటారు. మనము చేసే హింస అంతా మన ఖాతాలో జమవుతూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మనము చేసిన హింస మనకే తగులుతుంది. అందుకే పతంజలి యోగశాస్త్రములో ఈ అహింసను ప్రధానంగా సూచించారు. అహింస పరమో ధర్మ అని ఆర్యోక్తి. కాబట్టి అహింసను ఒక వ్రతంగా, ధర్మంగా ఆచరించాలి. ఓర్పు కలిగి ఉండడం, దీనిని సహనమని కూడా అంటారు. తితిక్ష అనే వేదాంత పరిభాషలో అంటారు. ఓర్పు అనేది మనసుకు సంబంధించినది. ప్రతి దానికి స్పందించడం ఉండకూడదు. కొంచెం ఆలోచించి స్పందించవలసిన దానికే స్పందించాలి. అంటే ఓర్పు కలిగి ఉండాలి. కొంతమంది కేవలం తమ వాళ్ళ వద్ద నుండి ఫోన్ రాకపోతేనో అల్లలాడిపోతారు. ఇల్లంతా అల్లకల్లోలం చేస్తారు. మా వాడు 3 రోజులైంది ఫోన్ చేసి అని కనిపించిన వాడికల్లా చెప్తారు. ఇంతకు ఏమీ ఉండదు, వాడు ఏదో ఊరు వెళ్ళి ఉంటాడు. అటువంటి వారికి మనో నిగ్రహ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓర్పుతో ఉండటం అలవాటు చేసుకోవాలి. ఓర్పు లేకుండా ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. నీ మనసు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోలేవు. ఓర్పు, సహనము ఎందుకు అవసరం అని మీరు అనవచ్చు. జీవితం మన చేతుల్లో లేదు. జరిగేది జరుగుతూ ఉంటుంది. అది తెలిసి కూడా ప్రతిదానికి హైరాణ పడటం ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తొందరపాటు తగ్గించుకొని కాస్త ఓర్పు వహిస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి. అందుకే జ్ఞానికి, సాధకుడికి ఓర్పు అవసరం. ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడం. జీవితాన్ని ధర్మబద్ధంగా, శాంతియుతంగా, ఎవరికీ హాని చేయకుండా గడపడం. మన వల్ల ఎవరూ కష్టపడకూడదు, నష్టపోకూడదు అనే భావన కలిగి ఉండడం. మనం ఏ పని చేసినా మనస, వాచ, కర్మన ఒకటిగానే చేయాలి. ఒకటి ఆలోచించి మరొకటి చేస్తానని చెప్పి ఇంకొకటి చేయడం మంచి ప్రవర్తన అనిపించుకోదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యం. దానితో పాటు సమయపాలన, క్రమశిక్షణ కూడా పాటించాలి. ఇవన్నీ కూడా మంచి ప్రవర్తన ఉన్నదానికి లక్షణాలు. బలి, శిబి, హరిశ్చంద్రులు ఆడిన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రాణాలు పోయినా లెక్క చేయలేదు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆచార్య ఉపాసనం అంటే గురువులను పూజించాలి. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం లేనిది ఏమీ సాధించలేం. గురువు మనకు జ్ఞానబోధ చేస్తాడు. మనం గురువును గౌరవిస్తున్నామంటే ఆయన మనకు బోధించే జ్ఞానమును గౌరవిస్తున్నాం. గురువు అంటే కేవలం గురువు శరీరం కాదు, ఆయనలో ఉండే విద్యా జ్ఞానము, బోధించే శక్తి, మనల్ని మంచివారుగా తీర్చిదిద్దే తత్వం. వీటిని గౌరవిస్తాం. గురువు మీద భక్తి, శ్రద్ధ, గౌరవం ఉంటేనే ఆయన చేసిన బోధనల మీద మనకు నమ్మకం కలుగుతుంది. వాటిని నేర్చుకుంటాం, ఆచరిస్తాం. శౌచం అంటే పరిశుభ్రంగా ఉండడం. శారీరకంగాను, మానసికంగాను పరిశుభ్రంగా ఉండాలి. శరీరం ఎంత శుభ్రంగా ఉన్నా మనసులో కల్మషం ఉంటే ఏ ప్రయోజనము లేదు. అలాగే మాట్లాడే మాట కూడా పరిశుభ్రంగా ఉండాలి. నీచమైన భాష మాట్లాడకూడదు. ఇతరులకు కంటగింపుగా ఉండే మాటలు మాట్లాడకూడదు. మృదువుగా, ప్రియంగా మాట్లాడాలి. దానిని మృదు భాషణ అని అంటారు. స్థైర్యం అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండడం. ఇది దేవుని పట్ల చాలా ముఖ్యమైనది. చంచలత్వం పనికిరాదు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఊహల్లో తేలుతుంటారు. ఇది మన వల్ల కాదు, అది చాలా జరగదు, ఇలా చేస్తే అది జరిగి ఉండేది అని ఊహల్లో చంచల స్వభావాలు కలిగి ఉంటారు. ఈ దేవుడిని కొలిస్తే అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉండేది, అనవసరంగా ఈ దేవుడి చుట్టూ తిరిగాను అని అనుకుంటూ ఉంటాడు. జరిగేదే జరుగుతుంది. మన ప్రారబ్ధ కర్మను దేవుడు కూడా మార్చలేడు అనే వాస్తవిక జ్ఞానం ఉండదు. ప్రతి దానికి మానసికమైన అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు. వాటి వలన ఏ ప్రయోజనం లేకపోగా అనవసరమైన మానసిక ఆందోళన మిగులుతుంది. కాబట్టి మానసిక స్థైర్యం ముఖ్యం. ఆత్మ వినిగ్రహ అంటే స్వీయ నియంత్రణ. ఎవరికి వారు నియంత్రించుకోవడం. ఎవరో ఏదో చెప్పారని చేయడం కాకుండా తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
బంధుమిత్రులు, ఆచార్యులు, శ్రేయోభిలాషులు చెప్పినవన్నీ విని వాటిని అర్థం చేసుకొని వాటిని మన మనసుకు, శరీరానికి అనుకూలమైనవి అయితేనే ఆచరించాలి. దానిని స్వీయ నియంత్రణ అని అంటారు. లేకపోతే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను కానీ ఇలా తగలడింది అంటూ బాధపడాలి, ఇతరులను బాధ పెట్టాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు చెబుతున్నాడు వ్యాసుల వారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.